అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ని దేశంలోనే సుందరీకరణ నగరంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో మానేర్ రివర్ ఫ్రంట్, ఎందుకంటే తలాపుననే మానేరు నది ఉంది, దానిపైన లోయర్ మానేర్ డ్యామ్ ఉంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం కరీంనగర్ మానేర్ రివర్ ఫ్రంట్ గత ప్రభుత్వ హయాంలో అత్యంత అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది. అయితే అనేక అక్రమాలు అవకతవకలు జరిగాయనేటువంటి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే సిపిఐ నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో వెంటనే విజిలెన్స్ రంగంలోకి దిగింది, విచారణ కొనసాగుతుంది. ఇటు మానేర్ రివర్ ఫ్రంట్, మరొక వైపు కేబుల్ బ్రిడ్జ్. దీంతో కొంతమంది అప్పుడున్నటువంటి పాలకులు, ప్రజాప్రతినిధులు ఇండోర్ వెళ్ళడం జరిగింది. నర్మదా నది ఇండోర్ దగ్గర ఎట్లా ఉంది పరిస్థితి, అంతా సుందరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఈ ప్లాన్స్ గతంలో సైతం కొన్ని సందర్భాల్లో చెక్ డ్యామ్లు, దాదాపు 5 చెక్ డ్యామ్లు ఈ ప్రాంతంలోనే, ఈ కరీంనగర్ నియోజకవర్గంలోనే కొట్టుకుపోయినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు సిపిఐ నేతలు విచారణకి డిమాండ్ చేస్తున్నారు. అలాగే మాజీ మేయర్, గతంలో బీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి సునీల్ రావు సైతం దానిపైన ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం నేతలు సైతం దీనిపైన ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మనతో కొట్టుకపోతే ఆ చెక్ డ్యామ్ కాంట్రాక్టర్ మీద ఇంతవరకు ఎలాంటి చర్య లేదు. అంతేకాకుండా మళ్ళీ ఇప్పుడు ఆ చెక్ డ్యామ్ దగ్గర చెక్ డ్యామ్ క్యామ్ బ్యారేజ్ 59 కోట్ల రూపాయలతోటి మరి టెండర్ పిలిచారు దీనిలో. అంటే నేను ఏమంటున్నా, గతంలో ఎల్ఎండి డ్యామ్ యొక్క ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీ 5 లక్షల క్యూసెక్లు. ఎప్పుడైనా వరదలు భీకరంగా వస్తే, వర్షాలు భీకరంగా పడితే 5 లక్షల క్యూసెక్ల వాటర్ వస్తుంది. గతంలో 96లో 1996లో 3,50,000 క్యూసెక్లు వచ్చిన చరిత్ర ఉంది ఎల్ఎండికి. ఇప్పుడు మీరు కట్టినటువంటి ప్రొటెక్షన్ వాల్స్ 80,000 క్యూసెక్లు దాటితే దానిపైకి వాటర్ వస్తాయి. 1,50,000 దాటితే ఇప్పుడు మనం నిల్చున్న కాడికి వస్తాయి వాటర్. 1,50,000 2 లక్షలు దాటితే మనం నిల్చున్న కాడికి వస్తే ఈ కట్ట కొట్టుకపోతుంది, ఈ రివిట్మెంట్ కొట్టుకపోతుంది, ఆ వాల్స్ కొట్టుకపోతాయి, ఆ బ్యారేజ్ కొట్టుకపోతుంది. మరి ఇవన్నీ ఎందుకు దృష్టిలో పెట్టుకోలేదు? ఇవన్నీ ఏం పరిశీలించకుండా అధికారులు ఏ విధంగా అంచనాలు తయారు చేసిండ్రు? గతంలో మానేరు ప్రారంభించినప్పుడు ఇక్కడ మంచి మంచి హోటల్స్ వస్తాయి, మంచి మంచి గార్డెన్స్ వస్తాయి, ఫంక్షన్ హాల్స్ వస్తాయి, కన్వెన్షన్ హాల్స్ వస్తాయి అని రకరకాలుగా చెప్పిండ్రు. నగర ప్రజలు నిజమే నమ్ముకున్నారు. కానీ చూస్తూ ఉంటే వాస్తవాలు చూస్తే ఈ విధంగా ఉన్నాయి. 2 లక్షల క్యూసెక్ల వాటర్ వస్తే పోసిన మట్టి అంతా కొట్టుకపోతుంది, పెట్టిన రిమిట్మెంట్ బండంతా కొట్టుకపోతుంది, కింద కట్టే బ్యారేజ్ కొట్టుకపోతుంది. మరి ఇవన్నీ ఎందుకు పరిశీలించలేదు? ఎందుకోసం? ఈ డబ్బు ఎవరిది? ప్రజల డబ్బు కాదా? ప్రభుత్వం డబ్బు అంటే ప్రజల డబ్బు కాదా? మరి ఏ విధంగా అధికారులు ఈ విధంగా ఎస్టిమేట్ తయారు చేసిండ్రు, ఏ విధంగా పనులు జరిపిస్తున్నారనే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంటే ప్రతి చోట ఉల్లంఘనే. ఎస్టిమేట్ తయారు నుంచి మొదలుకొని పనులు జరిపే విధం వరకు, పనులు జరిగిన పనులకు బిల్స్ తీసుకునేంత వరకు సూపర్వైజింగ్ లేకపోవడం. ఈరోజు అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి, ఒక్క అధికారం ఉన్నాడు అక్కడ. కాంట్రాక్టర్ ఇష్టం, కాంట్రాక్టర్ ఏ పని చేయదలుచుకుంటే ఆ పని చేస్తూ ఉన్నాడు కాంట్రాక్టర్. బిల్స్ మాత్రం కాంట్రాక్టర్ రికార్డ్ చేసి ఇస్తున్నా, మరి అధికారి రికార్డ్ చేస్తున్నా, మరి తెలియని పరిస్థితి ఉన్నది. అందుకోసమే నేను ప్రతిగా విలేకరులు ఈరోజు ఇక్కడ పెట్టడానికి కారణం మీకు కూడా ప్రత్యక్షంగా తెలియాలి. కరీంనగర్ నగరానికి తలమానికంగా అని చెప్పి అన్నారు. మాకు అవసరం మంచి మానేర్ రివర్ ఫ్రంట్ కావాలని మేము కోరుకుంటున్నాం, మంచి కేబుల్ బ్రిడ్జ్ కావాలని కోరుకున్నాం. కానీ ప్రజలు ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్కి వచ్చే పరిస్థితి లేదు, భవిష్యత్తులో ఇక్కడ కూడా వచ్చే పరిస్థితి ఉండదు. మాట్లాడడానికి సిపిఐ నేతలు ఉన్నారు, వారి అభిప్రాయాన్ని మనం తెలుసుకుందాం. ఇలా వంతెన, అలాగే మన మానేర్ రివర్ అంటే పంటు రివర్ పంట్ దగ్గర ఉన్నాం. రివర్ పంట్ పనులను పరిశీలించాం. అవి చూస్తే అరకొరగాను, అక్కడక్కడ అంతా ధర్మపురి మంగళూరు కదా ఏదో సవరం చేస్తున్నట్టు ఒక దగ్గర చేసి ఇంకో దగ్గర పోయినట్టు ఇక్కడ కూడా అట్లాగే పనులు అక్కడక్కడ జరిగినాయి, అక్కడక్కడ ఆగినాయి. ఎందుకు ఆగినాయి, ఏం సంగతి అనేది విషయం లేదు. అయితే ఈ రివర్ పంట్కు మాత్రం 500 కోట్లు శాంక్షన్. అందులో 100 కోట్లు మరి టూరిజం శాఖ, 100 కోట్లు నీటిపారుదల శాఖ, ఈ 2 శాఖలు ఇచ్చినాయి. ఇది మరి సబర్మతి లేదా అక్కడ ఒక పెద్ద మన కువైట్ పోయి అక్కడ విదేశీ పర్యటన చేసి అక్కడ ఉండేటువంటి ఇక్కడ ఏదో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశలో ఆ వైపున ఆలోచన చేసి ఇక్కడ ఈ రివర్ పంట్కు పథకం రూపొందించినట్టు అర్థమవుతాం. దాని యాక్షన్ ఇట్లా రూపొందించబడింది.
కానీ జరిగింది ఏమిటని చూస్తే ఇవాళ 500 కోట్లకు శాంక్షన్ అయ్యి ఇప్పుడు గంగుల కమలాకర్ గారు అప్పుడు బీఆర్ఎస్ మంత్రిగా ఉన్నారు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే. తర్వాత వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇక్కడ నిర్మాణ పనులు ప్రారంభించబడ్డాయి. చెక్కు డ్యాములు కొట్టుకపోయినాయి. ఇప్పటి వారికి వాటిపైన ఏం విచారణ జరిగినారు, ఏం చర్యలు చేపట్టారు, చెక్ డ్యాములు ఎందుకు కొట్టుకపోతాయి, నాణ్యత ప్రమాణం లోపిస్తే కొట్టుకుపోతాయి. ఇప్పుడు కాళేశ్వరం మేడిగడ్డ కూలి కొన్ని 2 టవర్ కూలినాయంటే అవి ఎట్లా కూలిపోయినాయి అంటే నాణ్యత ప్రమాణం లోపల వాళ్ళు కూలిపోయినాయి, కింద బేస్మెంట్ సరిగ్గా లేని వాళ్ళు కూలిపోయినాయి. అందుకనే ఇక్కడ ఉండేటువంటి అవి ఎందుకు కొట్టుకుపోయినాయి అనేటువంటి కూడా దానిపైన ఒక సమగ్రమైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇవాళ 500 కోట్లలో 200 కోట్లు రిలీజ్ చేశారు. అంటే ఒక 100 కోట్లు నీటిపారుదల శాఖ, 100 కోట్లు టూరిజం శాఖ ఇచ్చేశారు. ఆ 200 కోట్లు ఎవరికి ఇచ్చారు, ఏ బేస్లో ఇచ్చారు, ఎలా ఇచ్చారు, దానికి రికార్డింగ్, చెక్ పేమెంట్, మెజర్ తర్వాత ఇవన్నీ అయినాయి. రికార్డింగ్, చెక్ పేమెంట్ ఇవన్నీ ఏ రకంగా జరిగినాయి, ఎట్లా జరిగినాయి, అక్కడ ఇక్కడ పనులేవి ఇక్కడ అనేది దానిపైన పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. సమగ్రమైన విచారణ, దీన్ని విజిలెన్స్ ద్వారా విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి సిపిఐ అభిప్రాయపడుతుంది. మనం చూస్తున్నాం, ఒకవైపు కేబుల్ బ్రిడ్జ్ ఉంది, రహదారిని తగ్గించి సుందరీకరణంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో మేము చేపట్టామని చెప్పి అప్పటి పాలకులు చెప్పడం జరిగింది. చెప్పండి, ఎట్లా చూడవచ్చు దీనికి సంబంధించి విచారణ? 2 రోజుల పాటు విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఏంటి అసలు దీని మీద అవకతవకలు జరిగాయని చెప్పేసి మీ నేతలు విజ్ఞప్తి చేశారు, డిమాండ్ చేస్తున్నారు. మొన్న ఈ యొక్క మానేర్ రివర్ ఫ్రంట్కు సిపిఐ ఆధ్వర్యంలో పరిశీలించి ఇక్కడ జరిగినటువంటి పనుల మీద పార్టీ పరంగా ఒక అధ్యయనం చేయడం జరిగింది. అయితే దీనికి 500 కోట్లకు పైగా మానేర్ రివర్ ఫ్రంట్ కేటాయించడం జరిగింది. తీగల వంతెనకేమో 200 కోట్లకు పైగా, అంటే దాదాపు 700 కోట్లకు పైగా నిధులు కేటాయించి ఇక్కడ సబర్మతి నది గుజరాత్లో ఉన్నట్టు ఇక్కడ కూడా కరీంనగర్లో ఒక పర్యాటక కేంద్రం చేస్తామని చెప్పి అప్పుడున్నటువంటి మంత్రి, స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు దీన్ని ఏదైనా కరీంనగర్లో ఒక పర్యాటక కేంద్రంగా మార్చి ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండేటట్టు చేస్తామని చెప్పి మాట ఇచ్చి ఆ రోజు కేటీఆర్ గారిని తీసుకువచ్చి దీన్ని శంకుస్థాపన కూడా చేశారు. కానీ శంకుస్థాపన చేసిన తర్వాత ఉప ఎన్నికల తర్వాత దీన్ని ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందంగా మారిపోయింది. పూర్తిగా దీన్ని పనులు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలం చెందారు. ప్రధానంగా కమలాకర్ గారు ఇక్కడికి వచ్చి పర్యవేక్షిస్తే వెళ్తుంది. 200 కోట్ల రూపాయల పైగా బిల్లు దొబ్బారు మానేర్ రివర్ ఫ్రంట్కి సంబంధించి. ఇక్కడ 200 కోట్ల పనులైన ఈ బండను కొట్టడానికి 30 కోట్ల రూపాయల నిధులు కేటాయించుకున్నారు. అంటే వాళ్ళ దగ్గర అధికారం ఉందని చెప్పి అధికార దహంతో అవినీతికి పూర్తిగా పాల్పడ్డారు. ఈ యొక్క అవినీతిపై విజిలెన్స్ విచారణ సక్రమంగా జరగాలి. ఈ సక్రమంగా జరిగి ఇది ప్రజలకు జరిగినటువంటి అవినీతిపై బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడున్నటువంటి కేటీఆర్, గంగుల కమలాకర్ చేసినటువంటి ఈ యొక్క అవినీతిని బయటికి తీసుకురావాలి. విజిలెన్స్ విచారణ ఓన్లీ ఇక్కడనే కాకుండా దీంట్లో అప్పుడున్నటువంటి మేయరు ఏదో వేరే పార్టీలకు పోయి విమర్శలు చేస్తూ ఉన్నారు. అప్పుడున్న మేయర్ ఏం చేసినట్టు ఆయన బయటి పార్టీలకు విమర్శలు చేయడం కాదు, ఇప్పుడు ఆ మేయర్ పైన అదే గంగుల కమలాకర్ పైన కేటీఆర్ను కూడా ఈ యొక్క విజిలెన్స్ విచారణకు అధికారులు పిలిచి దీనిలో జరిగినటువంటి అవకతవకలు చేయాలి. అదేవిధంగా కాంట్రాక్టర్పై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఆ కాంట్రాక్టర్ కూడా ఒక కాంట్రాక్టర్ పేరు మీద ఈ యొక్క పనులు వస్తే గంగుల కమలాకర్కి సంబంధించినటువంటి బంధువుల తోటి పనులు చేయించారు. అంటే ఇది పూర్తిగా అవినీతి అక్రమాలకు మార్గమైంది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అడుగుతీ మనం చెప్పి ప్రశ్నిస్తే కూడా ఆ రోజు పెడచెవిన పెట్టినటువంటి పరిస్థితి. అప్పుడున్న అధికారులు ఒక తొత్తులాగా బీఆర్ఎస్ కార్యకర్తలాగా పనిచేయడం వల్ల ఈరోజు కరీంనగర్ ప్రజల ధనాన్ని, కోట్ల రూపాయల ధనాన్ని నీటిపాలు చేశారు. మొన్న వర్షానికి పూర్తిగా 5 చెక్ డ్యాములు నిర్మిస్తే 5 చెక్ డ్యాములు కొట్టుకపోయినాయి. అంటే వాళ్ళ నిర్మాణ రాహిత్యం ఎంత అధ్వానంగా ఉంది, నాణ్యత ఎంత లోపించింది అనేది మనకు కనబడుతుంది. ఇక్కడనే చూస్తున్నాం, అక్కడ మనకు పక్కనే ఈ సిమెంట్ చేశారు. ఈ సిమెంట్ కూడా వట్టిన కొట్టుకపోయింది. అంటే ఈ రకంగా ఈ బండ కూడా ఇండ్ల బండనే ఇక్కడేసారు, ఎక్కడిచోలో తీసుకురాలేదు, ఇసుక ఇళ్ళదే వాడారు. అంటే పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణాన్ని ఒక చిన్న ₹1 కోటి అవినీతి ఒక గ్రామ పంచాయతీలో జరిగితే దాని చట్టాలు చేసి సర్పంచ్లను సస్పెండ్ చేసినటువంటి చరిత్ర మనకుంది. కాబట్టి వెంటనే దీని మీద అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు, ఈ ప్రాంత కార్పొరేటర్ కావచ్చు, ఈ మేయర్ కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే, వీళ్ళందరిపైన వెంటనే విజిలెన్స్ అధికారులు విచారణకు పిలిపించి ప్రజలకు న్యాయం చేయాలి. దీనిపైన మొన్ననే సిపిఐ నేత చాడ వెంకరెడ్డి గారు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని స్వయాన కలిసి చెప్పడం ద్వారా వారు కూడా వెంటనే స్పందించారు. వారికి కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇలాంటి తప్పులు ఎవరు చేసినా సహించకూడదు. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఆ వైపున విజిలెన్స్ అధికారులు కూడా ఎవరికి లొంగకుండా ఇది న్యాయబద్ధంగా దీనిలో జరిగినటువంటి అవినీతిని బయట పెడితే ప్రజలకు కూడా అప్పుడున్నటువంటి పాలకులు ఏం చేశారని తెలుస్తుంది. లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మొత్తం మీద విచారణ జరపడం అనేది ఆహ్వానిస్తున్నారు. ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి.
అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వారిని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి, ఎట్లా చూడొచ్చు? ఒకవైపు కేబుల్ బ్రిడ్జ్ ఉంది, ఇంకొక వైపు మానేర్ రివర్ ఫ్రంట్ ఉన్నది. దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గంగల కమలాకరు దీన్ని ఒక రివర్ ఫ్రంట్ను తీగల వంతెను తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆ రోజు ఆర్భటంగా ఓపెనింగ్ చేసి ఆట పాటలు అంటూ రివర్ ఫ్రంట్ మీద డీజేలు పెట్టి యాంకర్లను తీసుకొచ్చి ప్రజలను ఒక మాయంలో పడగొట్టినటువంటి సందర్భాలు కన్మర్ ప్రజలు చూసిరు. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రభుత్వం పోయిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూత గంగుల కమలాకరే మళ్ళీ గెలిచినాక చూత దీనిపైన ఎలాంటి స్పందన లేదు. ఎందుకు లేదు? మా ప్రభుత్వం కాదు, వేరే ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికా, లేదా నీవు అసమర్థత నిధులు లేక గతంలో జరిగినటువంటి ఈ రివర్ ఫ్రంట్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలను బయట తీయడానికి అతనికి మేయర్ మధ్యలో ఈయన మధ్యన వచ్చినటువంటి పోరుపొచ్చల అసలు ఇద్దరి మధ్యలో జరిగింది ఏంటిది? అసలు గతంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నీ కూడా నిలిచిపోయినాయి. ఫండింగ్ ఇస్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వము ఎలాంటి నిధులు మంజూరు చేయట్లేదు. కరీంనగర్ మీద వివక్ష చూపుతున్నారని చెప్పేసి ఎమ్మెల్యే అప్పటి మంత్రి గంగుల ప్రధాన ఆరోపణ. నాటి హంగామా ఎటువాయే, నాటి సుందరీకరణ పనులు ఎటువాయే, నాటి అభివృద్ధి సంక్షేమం ఆగిపోయింది అని అంటున్నారు. అది చాలా తప్పు. అతను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించదు. ఎందుకంటే స్వయంగా పోయి ముఖ్యమంత్రిని కలిసిన తర్వాతనే దీనికి వేగవంతమైంది విజిలెన్స్ విచారణ అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ గంగుల కమలాకర్ గారు నిధులు రానటువంటి అభివృద్ధికి వాళ్ళు ఎట్లయితే ప్రభుత్వం సహకరించినప్పుడు కరీంనగర్లో ఉన్నటువంటి అఖిలపక్ష పార్టీలను పిలిచి ఈ కరీంనగర్కు మనకు నిధులు ఇవ్వడం లేదని నువ్వు ప్రజలకు ఎందుకు తెలియజేయలేదనేది మా యొక్క ఆరోపణ. ఎందుకంటే ఈ తీగల వంతెన ఒక లైట్లతోటి కరీంనగర్కి ఎంతో సుందరీకరణంగా ఉన్నటువంటి మరో సింగపూర్లా భావించారు ప్రజలు. కానీ ఈరోజు ఆ లైట్లు వెలుగుతున్నా కూడా చూడనట్లుగా వెళ్తున్నారు. ఎందుకోసం వెళ్తున్నారు అనేది మా యొక్క ఆరోపణ. దానికి ఒక కాంట్రాక్టరు 3 సంవత్సరాలు ఆ కాంట్రాక్టరే బాధ్యత. కనీసానికి ఆ కాంట్రాక్టర్ను మందలిచ్చినటువంటి పాపన కూడా పోలేదనేది మా యొక్క ఆరోపణ. ఒకవైపు మానేర్ రివర్ ఫ్రంట్పై విజిలెన్స్ విచారణ జరుగుతుంది. తీగల వంతెన మానేర్ రివర్ ఫ్రంట్కి సంబంధించి అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. విచారణ జరుగుతుంది. మీ అభిప్రాయం? గత బీఆర్ఎస్ పాలనలో ప్రజల సౌకర్యార్థం తక్కువ దూరం అవుతుందని చెప్పేసి ఈ కేబుల్ బ్రిడ్జి 21 కోట్లు పెట్టి కట్టినామని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నారు. ఆ రోజు అట్టహాసంగా ప్రారంభించారు. ఒక 4-5 షోలు కూడా చేసారు దీని మీద. ఆ తర్వాత ఎండకు మొత్తం చాప చుట్టేసినట్టు ఒక 3-4 సార్లు రోడ్డే చాప చుట్టేసిన పరిస్థితి కనిపించింది. ఆనాడే వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేసినాయి, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినాం. అట్లాగే ఆర్టీవీ లాంటి ఛానళ్ళు కూడా చూపెట్టే ప్రయత్నం చేసినాయి. కానీ అయినప్పటికీ కూడా ఇందులో ఉన్నటువంటి అవినీతిని వెలికి తీయడంలో ఇప్పటి వరకు కూడా పాలకవర్గం కానీ అట్లాగే విజిలెన్స్ కానీ దీనికి సంబంధించిన దర్యాప్తు సంస్థలు కూడా ఏది పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే రివర్ ఫ్రంట్కు సంబంధించింది దీని ఏదో మినీ ట్యాంక్ బండ్గా చూద్దాం, ప్రజలకు ఆహ్లాదం సంబంధించింది, పిల్లల కోసం వినోదం సంబంధించిన గొప్పలు చెప్పినటువంటి వాళ్ళు ఇలా దిబ్బగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. 100 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయితే అసలు ఈ పాలకవర్గం ఏం చేస్తున్నట్టు, అధికార పార్టీ ఏం చేస్తున్నట్టు? ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఆనాడు బీఆర్ఎస్ అధికారం ఉంటే కాంగ్రెస్ నాయకులు అన్నారు పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి, మేము వచ్చిన తర్వాత దీని మీద విచారణ చేస్తామని చెప్పేసి. విచారణ ఎంతవరకు వచ్చింది? సుమారు 2 సంవత్సరాలు కావచ్చింది కాంగ్రెస్ పాలన వచ్చేసి. కానీ ఇప్పుడు మొన్న వచ్చేసి విజిలెన్స్ ఏదో మేము దర్యాప్తు చేస్తున్నాం, విచారణ వేగవంతం చేస్తామని ఒక మాట చెప్తున్నాం. కానీ ఆ విచారణ మీద కూడా మాకు నమ్మకం పోతున్నది. ఎందుకంటే వీళ్ళు గతం నుంచి ఏం చేయలేదు, ఇప్పుడు ఏదో కంటి తుడుపు చర్యగా చేస్తారేమో అనే అనుమానాలు కూడా తావిస్తుంది. కాబట్టి విజిలెన్స్ విచారణ శాస్త్రీయంగా జరగాలని చెప్పేసి, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి, కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో చేర్చాలని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి మేయర్ సునీల్ రావు ఇదంతా తంతు జరుగుతున్నటువంటి సందర్భాన్ని తెలియదా? ఇదంతా ఇందులో భాగస్వామి కాదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ బయటికి వేరే పార్టీకి పోయిన తర్వాత ఇది మొత్తం ఇలా అవినీతి జరిగింది, నాదేం నడవలేదు, అంత వాళ్ళదే నడిచిందని చెప్తే దీనికి కారకులు ఎవరు? దొంగే దొంగ 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 అని మొత్తుకున్నట్టు భుజాలు తడుముకున్నట్టు ఉంటుంది తప్ప ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళంతా ఒకతాను ముక్కలే. ఈ ఒకతాను ముక్కలే మొత్తం అవినీతిని అంతా బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజల సొమ్ము, ఖచ్చితంగా కక్కించాలి, ఇది ప్రజలకు ఏరాలి. ఈ ప్రజలకు ఏరాలనుకున్నప్పుడు శాస్త్రీయంగా జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఆ రకంగా జరగకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తాం. ఖచ్చితంగా దోషులను బజార్లో నిలబెడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ఈ కేబుల్ బ్రిడ్జికి సంబంధించి అసలు టెండర్ ప్రక్రియనే లోపభూయిష్టంగా ఉన్నది. వాళ్ళు ఇష్టారాజ్యంగా డైనమిక్ లైటింగ్ కావచ్చు, మిగతాదంతా కూడా ముఖ్యంగా డైనమిక్ లైటింగ్ సంబంధించి 6.5 కోట్లు పెట్టి ఆ రోజు టెండర్ చేస్తే దానిలో కనీస కాంట్రాక్టర్కి సంబంధించి
ఆ మెయింటెనెన్స్ సంబంధించినటువంటి పీరియడ్ పెట్టాలన్నటువంటి సోయి కూడా మర్చిపోయి ఆ రోజు ఇష్టారాజ్యంగా ఆ టెండర్ చేయడం వల్ల అది కంప్లీట్ చేసిన తర్వాత దాని మీద బాధ్యత భద్రత అనేది లేకపోవడం వల్ల అవన్నిటిని కూడా మరి ఎక్కడికక్కడ కోసుకొని ఎత్తుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కేబుల్ బ్రిడ్జ్ పైన కానీ దానికి సంబంధించినటువంటి అప్రోచ్ రోడ్లు కానీ సరైనటువంటి కాంపాక్షన్ కాకుండా మరి ఆ రోజు తొందరపడి ఎన్నికలు వస్తున్నాయని చెప్పి పనులు పూర్తి చేయించి ఆ నాణ్యత లోపంతో పనులు చేయడం వల్ల అది కుంగిపోవడం జరిగింది గతంలో. ఇవన్నిటికీ బాధ్యత అధికారుల మీద పెట్టి అలా గత పాలకులు నెట్టేస్తూ ఉన్నారు. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అంతా మేమే ఇంజనీర్లను నేనే సొంత డిజైన్గా ఇవాళ మొత్తం లక్షల ఎకరాలు పారిస్తున్నా అని చెప్పి గొప్పలు చెప్పుకొని ఇవాళ ఏ విధంగా అయితే అధికారుల మీద నెట్టేస్తూ ఉన్నాడో కేసీఆర్, అదేవిధంగా ఇక్కడి నాయకులు కూడా అధికారుల మీద నెట్టేసి విజిలెన్స్ ఎంక్వైరీ జరుపుకొని మాకేందనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ సూత్రధారులు పాత్రధారులు అంతా కూడా వీళ్ళై ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి వస్తుంది గత పాలకులు. కాబట్టి వీటన్నిటి మీద విచారణ జరగాల్సిందే. విచారణకులో ఏదైతే ఇలా లోపభూయిష్టంగా జరిగిన దానికి గత పాలకుల యొక్క తొందరపాటు నిర్ణయాలు, గత పాలకుల యొక్క కమిషన్ల కక్కుర్తి, గత పాలకుల యొక్క ప్రజలను తప్పుదోవ పట్టేయడానికి చేసినటువంటి ప్రయత్నాలు ఇవన్నిటికీ కారణం. కాబట్టి అధికారుల మీద నెట్టేసి తప్పించుకుంటా అంటే అది కలవదని చెప్పి చెప్తాం. మొత్తం మీద ఒకవైపు చూస్తున్నాం కేబుల్ బ్రిడ్జి అంతా హంగామాతోనే ఆరంభించారు, అట్టహాసంగా ఉంది. అయితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా విచారణ కొనసాగినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితమైన చర్యలు చేపట్టాలని చెప్తున్నారు. ఇప్పటికే ఇదంతా చూస్తున్నాం మనం, బాండ్ ఇదంతా కూడా మానేరు రివర్ ఇట్లా వెళ్తుంటే దీనికి అడ్డుకట్ట వేస్తున్నారు. వరద నీరు ఇళ్ళకు రాకుండా దీని యొక్క ప్రొటెక్ట్ చేయడానికి అత్యంత ప్లాన్తో చేసినటువంటి మానేరు రివర్ ఫ్రంట్కు సంబంధించినటువంటి పనులు చేయడంలో ఇప్పటికే ఫండ్స్ లేవు అని చెప్పేసి లోకల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఒకవైపు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యము, మరొక వైపు గత ప్రభుత్వ హయాంలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయి, అందుకే వీటి మీద విచారణ సమగ్రంగా జరగాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు వచ్చారు. విజిలెన్స్ అధికారులు వచ్చి వేగవంతంగా విచారణ జరుపుతున్నారు. బాధ్యులు ఎవరైనా సరే ఖచ్చితంగా చర్యలు చేపట్టాలనేటువంటి డిమాండ్ మనం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎంతవరకు దీనిపైన అవినీతి అక్రమాలు జరిగాయనేది పూర్తి స్థాయిలో విచారణ నివేదిక వస్తే కానీ తేలియాల్సినటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.